కళ్యాణ్ విన్నరా? లేదంటే తనూజ విన్నరా? అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతున్న మెయిన్ బజ్. నేను ముందుగానే చెప్పేస్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు విన్నర్ ఎవరో చెప్తాను. లేదంటే మీరు మధ్యలో చూడండి నేను చెప్తాను. అలాంటిదేమి లేదు. తనూజ ఈస్ గోయింగ్ టు బి ద విన్నర్, లేడీ విన్నర్ ఆఫ్ ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ ద 'బిగ్ బాస్' సీజన్ 9. షీ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద ట్రోఫీ. అదైతే మనకి 99% కన్ఫర్మ్డ్. ఇంకా ఏమన్నా 1% ఛాన్స్ ఏమన్నా ఉందా అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి, డీమన్ పవన్ సూట్ కేస్ తీసుకుంటే గనక ఎలా సినారియో మారుతుంది? సూట్ కేస్ తీసుకోకపోతే గనక ఇంకో సినారియో ఉంది. 2 సినారియోస్‌లో కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అయితే నాకొచ్చిన అప్డేట్. బట్ 99% తనుజానే విన్నర్ అని ఎందుకు అంటున్నాను నేను? ఆ 1% కళ్యాణ్‌కి ఎందుకు ఇస్తున్నాను అనేది మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరే టాప్ 2లో ఉన్నారు కాబట్టి. ఫస్ట్, మొత్తం అందరూ సోషల్ మీడియాలో అందరూ ఆదిరెడ్డి గాని, లేదంటే మొత్తం రివ్యూవర్స్ అందరూ కళ్యాణ్ విన్నర్, కళ్యాణ్ విన్నర్, కళ్యాణ్ విన్నర్ అంటున్నారు. ఒక కామనర్, ఒక ఆర్మీ పర్సన్, ఒక సామాన్యుడికి హద్దు లేదు. సామాన్యుడికి ఏంటంటారు ఆపలేరు. అది ఇది ఇంకా మామూలు ఎలివేషన్ ఇవ్వట్లేదు కళ్యాణ్‌కి. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ హాట్‌స్టార్‌లో 1% లీడింగ్‌తో తనుజ ఉంది. అండ్ మిస్డ్ కాల్స్ వచ్చే టైంకి ఆల్మోస్ట్ 1% కంటే బిలోలో తనూజ లీడింగ్‌లోకొచ్చేసింది. దానివల్ల తనూజకి 99%. మనకి నీకెలా తెలుసురా? ఇంకా షూటే స్టార్ట్ అవ్వలేదు. సండే షూట్ నీకెలా తెలుసు? అంటే సాటర్‌డే అయిపోయింది మాట్లాడుకుందాం. సండే షూట్ నీకు ఇంకా ఏం తెలుసు? ఇంకా విన్నర్ అనౌన్స్ చేయలేదు కదా! నువ్వు అని అడగొచ్చు. బట్ టెక్నికల్ టీమ్ ఎవరైతే మనకు అప్డేట్స్ ఇస్తారో, టెక్నికల్ టీమ్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎవరు చెప్పారనేది మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ జాబులు పోతాయి కాబట్టి. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ టెక్నికల్ టీమ్‌లో ఎవరైతే ఉన్నారో, మనకి ఎవరైతే అప్డేట్స్ ఇస్తున్నారో వాళ్ళు చెప్పిందేంటంటే, మిస్డ్ కాల్స్ అండ్ మనకి విన్నర్ పర్సెంటేజ్ చూసుకుంటే గనక తనూజ ఈస్ 99% విన్నర్. ఓకే. కానీ వాళ్ళు ఒకవేళ 'బిగ్ బాస్' టీమ్ అప్పటికప్పుడు ఏమన్నా సరే మార్చుకుంటే, ఏమన్నా సరే మనకి ఏమన్నా బ్యాక్ ఫైర్ అవుతుందా? లేదంటే గనక వేరే షో స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే 'బిగ్ బాస్ 10' స్టార్ట్ చేసినప్పుడు గాని మనకేమైనా బ్యాక్ ఫైర్ అవుతుందా? అనేది కూడా ఆలోచించుకొని కళ్యాణ్ విన్నర్ చేయాలా? లేదంటే తనుజని విన్నర్ చేయాలా? ఎందుకంటే వాళ్ళిద్దరికీ జస్ట్ 1% డిఫరెన్స్ మాత్రమే ఉంది. వోటింగ్స్‌లో 1% డిఫరెన్స్ ఉన్నది. ఇన్ని సీజన్స్‌లో. అండ్ ఇంకొకటేంటంటే టీఆర్‌పీ విషయంలో కానీ, హిట్ విషయంలో గాని ఇన్ని సీజన్స్‌లో మొత్తం 9 సీజన్స్‌లో దిస్ సీజన్ ఈస్ ద హిట్ సీజన్ ఆఫ్ ఆల్ సీజన్స్ అంట. సో, తనుజ అయితే విన్నర్. సెకండ్ ప్లేస్‌లో వచ్చేసి రన్నర్ అప్ కళ్యాణ్. థర్డ్ ప్లేస్ లో డీమన్ పవన్, ఫోర్త్ ప్లేస్ లో ఇమ్మాన్యువల్. హీ డోంట్ డిజర్వ్ ద పొజిషన్ అని అయితే నాకు అనిపించింది. ఫిఫ్త్ పొజిషన్ లో సంజన గారు అయితే ఓకే. థర్డ్ పొజిషన్ లో ఇమ్మాన్యువల్ ఉంటే బెటర్ అని అయితే నాకు అనిపించింది. అండ్ సూట్ కేస్ 10 lakhs పట్టుకు వెళ్తారంట. స్టార్టింగ్ 10 lakhs పట్టుకుని వెళ్ళిన తర్వాత అడుగుతారు. 10 lakhs నో అంటే గనక 15 lakhs పెడతారు. 15 lakhs కి డీమన్ పవన్ తీసుకుని వచ్చేస్తే గనక చాలా అంటే చాలా మంచిగా ఆలోచించాడని అయితే మనం అనుకోవాలి. ఒకవేళ డీమన్ పవన్ తీసుకోకుండా నేను ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ 2 వీక్స్ ని చాలా హ్యూమర్ గా ఆడాను, టాస్క్ బాగా ఆడాను, నన్నేమన్నా విన్నర్ చేస్తారేమో, టాప్ 2 తీసుకెళ్తారేమో అని అనుకుంటే గనక పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కళ్యాణ్ సెకండ్ ప్లేస్ లోకి వచ్చేస్తాడు. ఫస్ట్ ప్లేస్ లో తనుజ ఉంటుంది. యాజ్ పర్ మై అప్డేట్. ఒకవేళ అప్డేట్ మారి ఏమన్నా సరే మనకి ఇప్పుడు 11:38 అవుతుంది. ఒకవేళ మారితే గనక ఒక 2 ఆర్ 3 ఆ టైంకి వస్తుంది. అప్పుడు కామెంట్ పెడతాను. మీరు ఎవరైనా సరే ఆ టైంకి వీడియో చూస్తుంటే కనుక కొంత కామెంట్ చెక్ చేయండి. కామెంట్ చెక్ చేస్తే గనక మీకు అర్థమవుతుంది. ఒకవేళ నా కామెంట్ ఏది లేకపోతే గనక నేను ఇప్పుడు ఏదైతే తనుజ విన్నర్ చెప్తానో అది కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే. అండ్ సాటర్డే ఎపిసోడ్ లో ఏమైతే జరిగిందో ఫస్ట్ రాగానే కంటెస్టెంట్ అడుగుతారంట. ఎవరైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ పిలిచి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? లేదంటే మీ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు అని. రీతుని అడిగితే గనక సంజన గారు అని చెప్తుంది. అండ్ ఫ్లోరా గారిని అడిగితే గనక డీమన్ పవన్ ఎలిమినేట్ అయిపోతారని చెప్తారు. దట్స్ ఇట్. అండ్ 2 మూవీ శ్రీకాంత్ గారు వస్తారు. శ్రీకాంత్ గారు వచ్చి లోపల వైట్ టీ షర్ట్ మీద బ్యాక్ సైడ్ రాస్తారు. అదంతా నేను చెప్పేసాను ఆల్రెడీ. నిన్న ఒకవేళ వీడియో చూడకపోతే గనక ఈ వీడియో లాస్ట్ లో ఒక వీడియో ట్యాగ్ చేస్తాను. ఆ వీడియో చూడండి. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయ్యే. అండ్ ఇప్పుడు 11:30కి అయితే మన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ, లేదంటే ఆడియన్స్ కానీ మొత్తం అందరూ స్టూడియోకి అయితే చేరుకున్నారు. నాగార్జున గారు కూడా వచ్చేసారు. సో, ఇప్పుడు సండే షూట్ స్టార్ట్ అవుతుంది. సండే షూట్ స్టార్ట్ అయిన తర్వాత 2 ఆ టైంకి మనకైతే ఫైనల్ అప్డేట్ వచ్చేస్తుంది. ఆ టైంకి ఫైనల్ అప్డేట్ సూట్ కేస్ పట్టుకొని వచ్చాడు లేదని. అండ్ సెకండ్ సినారీ చెప్పాను కదా. యాక్చువల్లీ కళ్యాణ్ విన్నర్ అని అయితే అక్కడ స్టూడియోలో అక్కడ కంటెస్టెంట్స్ కానీ, ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ చెప్తున్నారంట. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పారంట కళ్యాణ్ విన్నర్ అని చెప్పి. అండ్ తనుజ విన్నర్ అని చెప్పి తనుజ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పారంట. బట్ కళ్యాణ్ విన్నర్ అయితే గనక ఇన్ కేస్ అనుకుందాం 1% ఛాన్స్ అనుకుందాం. కళ్యాణ్ విన్నర్ అయితే గనక డీమన్ పవన్ కి సూట్ కేస్ తీసుకుంటే, డీమన్ పవన్ సూట్ కేస్ తీసుకుంటే తనుజ విల్ బి ద విన్నర్ ఫర్ షూర్. ఆ 1%, 2% ఇదంతా వదిలేసి డీమన్ పవన్ సూట్ కేస్ తీసుకుంటే గనక ఒక కామనర్
హాఫ్ ఐ మీన్ సగం ఆల్‌మోస్ట్ ఒక 15% 50,00,000 తీసుకున్నాడు కాబట్టి, ఇంకా విన్నింగ్ ఛాన్సెస్ మాత్రం ఒక సెలబ్రిటీస్‌కి ఇద్దామని అనుకుంటారంట. ఒకవేళ కళ్యాణ్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే చెప్తున్నాను. మోస్ట్‌లీ తనుజే విన్నర్ అదైతే ఫిక్స్ అయిపోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకేమైనా అప్డేట్ ఉంటే గనుక కామెంట్ చేస్తాను. ఇంకేమైనా అప్డేట్ ఉంటే గనుక మనకి ఈవినింగ్ 3 ఆర్ 4 టైమ్‌కి 4:00కి మనకి ఏమంటారు లైవ్‌కొచ్చేస్తాను. లైవ్ మాత్రం మిస్ అవ్వకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ చూస్తున్నందుకు. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ వీడియో ట్యాగ్ చేస్తాను. ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే అండ్ ఏ ప్రోమో ఉంది. ప్రోమో కూడా చూడొచ్చు వీడియోలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. పైన పైనిస్తా యాక్చువల్లీ పైనిస్తా.